సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, తల్లి చూడగానే నా నుదుటిని తాకు, నీ నుదుటి రాతను మారుస్తాను అమ్మా. ఆనందము, సంతోషము నీ జీవితంలోకి వచ్చేలాగా నేను చేస్తాను. నువ్వు కోరింది నేను నీ చేతిలో పెడతాను తల్లి. ఇలా ఎందుకు అమ్మ మనకు చెబుతున్నారో అమ్మ మాటల్లోనే విందామండి. తల్లి, ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నాము అమ్మ. నీకు నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు, కానీ అది నీకు ప్రశాంతతను ఇవ్వడం లేదు. అందువల్ల దానికి నువ్వు దూరంగా ఉండు తల్లి. నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు, నచ్చాలని కూడా లేదు తల్లి. కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దు. ఏమి చేయాలి అనుకుంటున్నావో అదే చేయి తల్లి. నీకు ఏమీ తోచినప్పుడు నీ నుదిటిని తాకు తల్లి. వెంటనే ఆలస్యం చేయకుండా నా నుదిటిని తాకమ్మా. నా నుదిటిన నీ తలరాత రాసి ఉంచానమ్మా. కాబట్టి నా నుదిటిని తాకు. ఇంకా ఏ పనిని చేయాలి అనుకుంటున్నావో అది చేసేయి. ఇంకా నీకు అడ్డు అనేది ఉండదు తల్లి. నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. నీకు ఓటమి అనేది ఉండదు బిడ్డ. ఇతరులు అనే మాటలు అసలు పట్టించుకోవద్దు. అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా అలా ఉండకమ్మా. ఏ పని అయితే తలపెట్టావో ఆ పనిని పూర్తి చేయి. కాబట్టి నీ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు తల్లి. నీకు జయము అనేది తథ్యం తల్లి. నువ్వు చేయాలి అనుకున్న పనిని ఈరోజే ఆరంభించు. నువ్వు చేసే పనిలో మంచి విజయం అందిస్తాను తల్లి. నువ్వు కోరిన కోరిక నీ చేతిలో పెడతానమ్మా. ఈ వారాహ్యమ్మ అనుగ్రహం పూర్తిగా ఉండి గెలుపు చేకూరుస్తుందమ్మా. నీకు కూడా నేను అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి. కానీ నువ్వు చేసే పనిని శ్రద్ధగా చెయ్యి. శ్రద్ధ లేని పని వృధాగా అవుతుంది. అలాగే నమ్మకంతో ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పుడూ కూడా ఎదగలేడు. కాబట్టి తల్లి, ఈ రెండూ కూడా బంగారపు నాణాలను గుర్తుంచుకో తల్లి. రెండూ కూడా నీ జీవితంలో బంగారు బాట వేస్తాయి అమ్మా. నీ జీవితంలో కొన్ని మనసుకి ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని సంఘటనలు బాధను గురిచేస్తాయి. ఆనందానికి పొంగిపోవద్దు, దుఃఖానికి పొంగిపోవద్దు. రెండింటినీ కూడా సమానంగా చూడు తల్లి. నీ కుటుంబం గురించి దిగులు అసలు పడవద్దు తల్లి. నీకు అన్నీ కూడా వచ్చి చేరుతాయి. నీకు నీ కుటుంబానికి కాపలాగా ఉంటాను తల్లి. నా నుదిటిని తాకిన నిన్ను ఎలాంటి కష్టము ఉండదు తల్లి. అతి కొద్ది రోజుల్లో నీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి, మంచులా కరిగిపోతాయి తల్లి. నీ బాధలు పాతాళానికి అడుగంటుకుపోతాయి. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి. ఖచ్చితంగా నీ ఆశలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. నీ జీవితంలో పౌర్ణమిలాగా, నిండు వెన్నెలలాగా నీ జీవితం వికసిస్తుంది తల్లి. అలా చేయగలను లేదా అనే సందేహం లేకుండా నువ్వు అనుకున్న పనిని ఆరంభించు తల్లి. నమ్మకంతో ఉండు. నీ ఆశ అనేది నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నా అనుకోవద్దు. అన్నీ ఏదో ఒక రోజు మారుతాయి తల్లి. తప్పకుండా మంచి మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు నీ జీవితానికి ఆనందకరమైన వెలుగును తీసుకొని వస్తుంది. కొద్ది రోజులుగా నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. ఏదీ కూడా నా కళ నుంచి తప్పించుకోలేదు. నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతిదీ కూడా నాతో పంచుకో. నీ మనసులోని బాధ తగ్గుతుంది అమ్మ. నీ కష్టాన్ని నేను చూస్తూ ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నానమ్మా అని అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావమ్మా. ఆ కష్టం వెనుక ఆనందం వచ్చి తీరుతుంది. ఆ ఆనందం నీకెంతో సంతోషాన్ని ఇచ్చే తీరుతుంది. నీ ఆనందాన్ని, సంతోషాన్ని నీ దృష్టిలోనే పోస్తానమ్మా. ఇంకొక విషయం తల్లి, నీ జీవితాన్ని నీ కోసం జీవించు, వేరొకరి కోసం జీవించవద్దు. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ ఆనందం కోసం జీవించు. నీకు కావాల్సిన వారు అందరూ కూడా ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నట్లు వేరొకరు ఏమనుకుంటారో. ఇతరుల కోసం జీవిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావో చెప్పు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి. నా నుదిటిని చూడు తల్లి. దానిలో శ్రీం అనే బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరమే నీ జీవితానికి ఆధారంగా నిలబడుతుంది తల్లి. అలాంటి నా నుదిటిని తాకిన నిన్ను శ్రీం అనే దాంతో అదృష్టాన్ని కూడా ఇస్తాను. ఈ శుక్రవారం రోజు నేను చెప్పింది నిజం తల్లి, అబద్ధం కాదు. కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకో తల్లి. విజయం నీ వెనకాలే పంపిస్తాను.
నా ఈ మాటను నమ్మి వెంటనే ఆరంభించు తల్లి. నువ్వు చేయాలి అనుకున్నది చెయ్యి. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో చేయి బిడ్డ, అంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఈ ప్రతి శుక్రవారం, మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు నా యొక్క నామాన్ని స్మరించు. అలాగే నేను ఒక మంత్రము, వజ్రఘోషము అనే మంత్రాన్ని కనుక రోజు నువ్వు చదువుతూ ఉంటే నీ జీవితంలో మంచి మార్పులు అనేవి వస్తాయి. రాత్రి పడుకునే ముందైనా సరే, లేదా పొద్దున్నే లేచిన వెంటనే అయినా సరే, వజ్రఘోషము అనేది నా నామాన్ని, శ్రీ వారాహీదేవి నమః అనే మంత్రాన్ని కూడా నువ్వు జపిస్తూ ఉండు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. తెల్లవారేసరికే నీ జీవితంలో అద్భుతము అనేది జరుగుతుంది. ఏదైనా సరే నేను ఉన్నాను అనే నమ్మకంతో, నేను చెప్తుంది నిజం అని నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండు బిడ్డ. ఇప్పటి వరకు అలసిపోయి ఉంటావు అని నేను ఊహించగలను. కాబట్టి నీ అలసిన హృదయానికి నేను చెబుతున్నటువంటి సందేశంలోని మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా, నిర్మలమైన మనసులో నా మాటలు విను అని వారాహి అమ్మ అయితే అంటున్నారండి. అంతేకాకుండా నీకు విజయము అనేది తథ్యమవుతుంది. నువ్వు చేయవలసిందల్లా నీ పని మీద దృష్టి అనేది పెట్టడమే. నువ్వు ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో 1-2 సార్లు మంచిగా ఆలోచించి నీ తల్లిదండ్రులు, అత్తమామల సలహాలు కూడా తీసుకొని పెద్దవారు చెప్పిన మార్గంలో వెళ్ళు. నీకంతా మంచే జరుగుతుంది. వచ్చిన కష్టాలు ఎల్లకాలము ఉండవు కదమ్మా. ఈరోజు కష్టం ఉంటే రేపటి రోజున సుఖము అనేది వారాహి అమ్మ తప్పకుండా మనకి అందిస్తారు. అందులో వారాహి అమ్మను ఒక్కసారి నమ్మి పూజిస్తే అమ్మ మన చేతిని విడవకుండా మనకి రక్షణగా ఉంటారు. అమ్మని మనము పూజిస్తే, ప్రార్థిస్తే అమ్మ అసలు మనల్ని ఏ విధంగా కాపాడుతారు అనేది చాలామంది జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరిగినవి. అమ్మ నమ్మకంతో ఉండు. నీ నమ్మకమే నీకు వారాహి రక్ష అవుతుంది. ఆ నమ్మకం లేని చోట అమ్మవారు ఉండరు. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే అని సామెత కూడా ఉంది కదమ్మా. అమ్మవారిని మనం పూజించడం మానద్దు. మనకి కష్టాలు అనేవి మన కర్మఫలాల వల్ల, మనం చేసిన పాపపుణ్యాల వల్ల కూడా మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఆ కర్మఫలాల వల్లే ఈ జన్మలో మనకి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ కూడా ఏర్పడతారు. వాళ్ళందరూ బాధ పెట్టినా, సంతోషంలా చేసినా అవన్నీ కూడా మన కర్మఫలాల వల్లే జరుగుతూ ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తించగలిగితే ఎవరిని కూడా మనము నొప్పించకుండా, ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకుండా మన కర్మని మనం ఎదురెత్తు పోరాడాలి. అలా పోరాడితేనే తప్పకుండా విజయము అనేది మనకి వరిస్తుంది. ఏది జరిగినా కూడా మన జీవితంలో ఒక భాగమే. భగవంతుడు మనల్ని పుట్టించినందుకు ఇది కూడా ఒక కారణమే అనుకొని మనం ముందుకు నడిస్తే మనకు అసలు బాధ అనేదే ఉండదండి. కాబట్టి బాధ లేనప్పుడు మనము నిర్భయంగా, నిస్సంకోచంగా మనం ముందడుగు వేయగలుగుతాము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.